చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కిరాయి రౌడీలు అనే చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ చిత్రంలో మోహన్ బాబు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో హీరోల మధ్య విభేదాలు తరచుగా వస్తుంటాయి. చిరంజీవి మోహన్ బాబు కుటుంబాల మధ్య విభేదాలు ఇప్పటికీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అయితే పలు వేదికలపై ఇద్దరి మధ్య మనస్పర్ధలు కనిపించాయి. గతంలో చిరంజీవి మోహన్ బాబు అనేక సినిమాల్లో కలిసి నటించారు. ముఖ్యంగా కిరాయి రౌడీలు అనే చిత్రంలో మోహన్ బాబుతో కూడా నటించారు. రాధిక హీరోయిన్. ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించినటువంటి సమయంలో చిరంజీవి మోహన్ బాబు మధ్య ఒక అడవిలో షూట్ ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కానగల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాత క్రాంతి కుమార్. ఆయనకి అప్పటికే చిరంజీవి అంటే చాలా ఇష్టమట. ఆ ఫైట్ సీన్ లో రాధిక కూడా ఉంది. రాధికకి మోహన్ బాబు రేప్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేస్తున్నప్పుడు రాధికకి దారుణ అవమానం జరిగిందట. మోహన్ బాబు ఆమెని గట్టిగా పట్టుకుంటారు. రాధిక తప్పించుకుని వెళ్ళిపోవాలి. మోహన్ బాబు గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమె డ్రెస్ అయితే జారిపోయిందట. ఇక దీంతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ రివీల్ అయ్యే పరిస్థితి కనిపించింది. నిర్మాత క్రాంతి కుమార్ అక్కడే ఉన్నారు. ఆయన వేగంగా స్పందించి కట్ చెప్పారు. ఒక్కసారిగా రాధిక కింద పడిపోయింది. ఆమె డ్రెస్ జాడిపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఎవరు ఏమి మాట్లాడకుండా అలా తలా దిక్కు వెళ్ళిపోయారట. మరి చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. కాసేపు సెట్ మొత్తం నిశ్శబ్దంగా అనిపించింది. ఆ సంఘటనతో నిర్మాత క్రాంతి కుమార్ బాగా సీరియస్ అయ్యారట. మరి కనకాల జయకుమార్ మాట్లాడుతూ మోహన్ బాబు నా దగ్గరకు వచ్చి ఏంట్రా క్రాంతి కుమార్ వాడి పెళ్ళంలాగా ఫీల్ అయిపోతున్నారని అన్నారట. తనకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సినిమా పూర్తయ్యాక మరో గొడవ జరిగింది. సినిమా టైటిల్స్ లో చిరంజీవి పేరు ముందు వేయాలా, మోహన్ బాబు పేరు ముందు వేయాలా అనే డిస్కషన్. క్రాంతి కుమార్ కేమో చిరంజీవి అంటే ఇష్టం, కానీ మోహన్ బాబు చిరంజీవి కన్నా సీనియర్. అప్పుడే మోహన్ బాబు ఫోన్ చేసి టైటిల్స్ వేసారా అని అడిగారు. ఇంకా లేదని చెప్పారట. చిరంజీవి కన్నా సీనియర్ కాబట్టి నా పేరే ముందేయాలన్నారట. దానిపై ఒక గంట చర్చించిన తర్వాత ఒక పరిష్కారం. ముందు మోహన్ బాబు పేరే వేశారు. చివర్లో చిరంజీవి గారి పేరు వేస్తే పెద్ద అక్షరాలతో అబౌవ్ ఆల్ అవర్ చిరంజీవి అని వేసినట్టు జయకుమార్ తెలిపారు. అప్పటికి చిరంజీవి సుప్రీం హీరో అని కానీ మెగాస్టార్ అని కానీ బిరుదు రాలేదు.